సార్ ఇంకా నాకు కోతలు ఖానాపూర్ సైడ్ అంటే మోస్ట్లీ వరంగల్ రెవెన్యూ డివిజన్, నర్సంపేట రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వరంగల్ అయిపోతుంది సార్. దానికి ఫస్ట్ కల్లా కంప్లీట్ చేస్తాము. బట్ నర్సంపేట కోతలే కాలేదు సార్ ఇంకా. సో ఖానాపూర్, నల్లబెల్లి ఇవన్నీ కూడా కోతలు ఆల్మోస్ట్ ఒక 62,000 మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చేది ఉంది సార్ మనకి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఈ పర్చేసెస్కి కన్సర్న్ సార్, మేము షిఫ్ట్ చేసాము. నియర్ టు 97% షిఫ్టింగ్ అయిపోయింది సార్. ఒక 3,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర స్లోగా మూవ్మెంట్ ఉంది. బికాస్ మాకు లోడింగ్ దగ్గర ఆల్మోస్ట్ 6,000 మంది హమాలీలు పనిచేస్తున్నా కూడా అన్లోడింగ్ దగ్గర 3,000 తీసుకొని మొబిలైజ్ చేసేటట్టు, అండ్ అన్లోడింగ్ ఏ రెవెన్యూ డివిజన్లో అయితే వర్క్ అయిపోతుందో అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం, ఇట్లాంటి కొన్ని స్ట్రాటజీస్ తీసుకొని ఉన్నాం సార్. సో దాంతో ఈ రోజు కూడా బక్రీద్ ఉన్నా కూడా మనం మూవ్ చేయగలిగాము. ఈ సెంటర్కి వెహికల్స్ అనేవి పంపించగలిగినాం సార్. ఇదే స్ట్రాటజీ ఫాలో చేస్తే జూన్ 15 వరకు నర్సంపేట రెవెన్యూ డివిజన్ కూడా కంప్లీట్, వరంగల్ ప్యాడ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇక shifted sir. As of now, we do not have any drains to paddy also. Around 21 sectors out of 149 we have already closed, and 145 CR payment has been done sir, which is around 82% sir. By 4th of June, we will be able to close almost everything. No issues. Good growth and that now doing sir. Similarly, same Kanpurlo 6 days పడతాయి సార్ మాకు. So we have mobilized all the trucks, sand lorries and all. We have about 400 lorries we are doing sir. Tractors is also in 300 numbers of we are transporting sir. Every day 9,000 metric and targets are for year journey sir. So we are trying to గౌరవ మంత్రులు, మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్మన్ గారు, శాసనమండలి సభ్యులు, అధికారులందరికీ నా నమస్కారం. ప్రధానంగా జనగామ జిల్లాలో మా ఈ 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఇంకా షిఫ్ట్ కావాల్సిన ప్యాడీ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్పూర్ స్టేషన్ మండలంలో దాదాపు ఇంకా ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంది. రఘునాథ్పల్లి మండలంలో ఒక ఆల్మోస్ట్ అక్కడ ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. లింగాలగనపూర్ మండలంలో దాదాపుగా 50,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అనుకోకుండా ప్రతిరోజు ఎక్కువ దగ్గర సాయంకాలం పూట అకాల వర్షాలు వస్తున్నాయి. అదృష్టం ఇప్పటివరకైతే గన్పూర్ నియోజకవర్గంలో కానీ జనగామలో అకాల వర్షాలు రాలేదు కాబట్టి కొంత సేఫ్గా ఉన్నాం. చెప్పలేము ఈ 2 రోజులు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఇప్పటి వరకు ఒక